ఏపీ సీఎం చంద్రబాబు 5 సంతకాలపై మంత్రులు నిమ్మల, బాలరామాంజనేయ, సవితలు హర్షం వ్యక్తం చేశారు. జగన్ యువతను నిర్వీర్యం చేస్తే చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం చేశారని కితాబిచ్చారు. పెంచిన పెన్షన్స్ తో పాటుగా ఏరియర్స్ కూడా ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం.